బొగ్గు స్కామ్లో జరిగిన అవినీతిని కాంగ్రెస్ సర్కార్ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఎలాంటి స్కామ్ జరగకుంటే 90 టెండర్లను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో దోపిడీ పాలన నడుస్తోందన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే తమను కేసులతో వేధిస్తున్నారన్నారు బీఆర్ఎస్ లీడర్లు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ లో శుక్రవారం జరిగిన సిట్ విచారణ గురించి కేటీఆర్ వివరించినట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై నేతలతో కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పాలనలో బొగ్గు స్కామ్ జరిగిందన్నది నిజమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. స్కామ్ జరగకుంటే 90 టెండర్లను ఎందుకు రద్దు చేశారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. సైట్ విజిట్ నిబంధనను బీఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేసినా నిజాలు అబద్దాలైపోవన్నారు. తాను బయటపెట్టిన సోలార్ పవర్ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు హరీష్. సీఎం రేవంత్ రెడ్డి అతని బావుమద్దు చేసిన స్కామ్ మీద నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తానంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు తాను లేఖ రాయటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. నైనీ గనుల టెండర్లు ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. సోలార్ స్కామ్పై ఎందుకు మాట్లాడటం లేదని డిప్యూటీ సీఎం భట్టిని ప్రశ్నించారు. ఒకటే కేసుకు 2 సిట్లు ఏర్పాటు చేశారని విమర్శించారు. నైనీ కోల్ బ్లాక్ టెండర్స్ నేమో మీరు లాల్ బహదూర్ శాస్త్రితో పోటీ పడేటట్లుగా పేపర్లలో వార్త వచ్చింది అని చెప్పని మీ నిజాయితీని చూపెట్టుకోవడం కోసం అన్నట్లుగా మీరు దాని టెండర్లను రద్దు చేసిండ్రు. అసలు అవెందుకు రద్దు చేసిండ్రో దాన్నన్నా పూర్తి స్థాయిలో మీరు ప్రజలకు చెప్పేటువంటి ఒక ప్రయత్నం ఎందుకు చేయట్లేరు? మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జీలు నియమించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో సీనియర్ నాయకుడికి బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు ఇన్ఛార్జీలు మున్సిపాలిటీలో ఉండాలని, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని ఆదేశించారు.